ప్రైజ్ ది ఏబు 3:25 ఏది వచ్చునో నేను బహుగా భయపడుతునో అదియే నాకు సంభవించుచున్నది. నాకు భీతి పుట్టించినదే నా మీదకి వచ్చుచున్నది. ఏబు ఇలా భయపడ్డాడు. ఇప్పుడు అంతా బాగానే ఉంది, కానీ రాను రోజుల్లో ఏమవుతుందో అని. నా భార్య నా మోహం మీదనే దేవుని దూషించు అంటుందేమో అని, నాకు రోగం బారిన నేను పడిపోతానేమో అని, నా పిల్లలందరూ చనిపోతారని, నాకు కలిగిందంతా పోతుందేమో అని, తను ఏది భయపడ్డాడో అదే తన మీదకి వచ్చింది. అందుకే వాక్యం ఇలా చెబుతుంది, భయపడకము, నేను నీకు తోడై ఉన్నాను అని. మన జీవితాల్లో కూడా ఎన్నో విషయాల్లో భయపడుతూ ఉంటాం. భయం దేవుని దగ్గర నుండి వచ్చింది కాదు, అది అపవాదిది. మన గురించి, మన కుటుంబం గురించి మనమే చెడు ఆలోచన చేసే విధంగా, చెడు బయటికి మాట్లాడే విధంగా మన మనసులో అపవాది ఆలోచన కలగజేస్తుంది. అయినా మనం మన ఫ్యామిలీ గురించి, మన గురించి నెగిటివ్గా ఎప్పుడూ మాట్లాడకూడదు. దేవుడు వెలుకమ్మని పలుకగా వెలుగు అయ్యింది. దేవుడు పిల్లలంగా మనకు నోటికి దేవుడు శక్తి ఇచ్చాడు. అపవాదినికి ఎన్ని ఆలోచన కలిగించినా బయటకు నాకు ప్రభు మేలే చేస్తాడని పలుకు. అదే విశ్వసించు, అదే నీ జీవితంలో జరుగుతుంది. ఎంతోమంది చూస్తున్న ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. గాడ్ బ్లెస్ యూ ఆల్.